అయితే చాలా మందికి అంటే మీరు సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారని, లేకపోతే సినిమాలో ఉన్నటువంటి తప్పులు వెతికి బయటకు తీస్తారని మాత్రమే తెలుసు. కానీ మీ పర్సనల్స్ ఇంతవరకు ఎవరికి తెలీదు. సో ఒకసారి మీ ఇంట్రడక్షన్ కావాలి నాకు. దానికంటే ముందు నేను ఒకసారి నీ ఇంట్రొడక్షన్ ని సరి చేయాలనుకుంటున్నా. సినిమా వాళ్ళని నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను? ఎందుకు సినిమాలో ఉన్న తప్పుల్ని మాత్రమే నేను ఎందుకు చెప్తాను? ఓకే, మంచిగా చెప్పినవి ఉన్నాయి, ఓకే, ఎంతో మంది గురించి చాలా బాగా పొగిడినవి ఉన్నాయి, ఓకే, ఎన్నో సినిమాల గురించి చాలా పాజిటివ్ గా చెప్పినవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే నేను మీ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ ని అనలైజ్ చేశాను. మాక్సిమం 70-80% ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అండ్ దాంట్లో వచ్చే కామన్ కామెంట్ ఏంటంటే ఇండస్ట్రీ పర్సనేనా, అసలు సినిమాలు తీయడం వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఒకసారి సినిమా తీస్తే తెలుస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి. సో అందుకని నేను అలా ప్రెజెంట్ చేశాను. సో మీరు క్లారిటీ ఇవ్వండి. కరెక్టే నువ్వు అడిగింది, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నచ్చింది నచ్చలేదు అని చెప్పడం వేరు, బాగుంది బాగాలేదు అని జడ్జిమెంట్ పాస్ చేయడం వేరు. ఓకే, మైక్ పెడితే థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి బాలేదు 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 అంటాడు. బాలేదని ఎప్పుడు చెప్పకూడదు. నీకు నచ్చిందా లేదా ఒప్పుకోవాలి. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను నాకు నచ్చలేదు అంటాను కాబట్టి నన్ను తిడతారు, నువ్వెవడిరా నీకు నచ్చడానికి అని. అదే బాలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎవరు ఏమనరు. ఎందుకు నచ్చలేదు బాలేదు డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు బిర్యానీ ఉంది, పెట్టా, ఈ బిర్యానీ బాలేదు అంటారు. ఎలాగైతే వండితే ఆ బిర్యానీ బాగుంటుందో నువ్వు చెప్పగలిగితేనే ఇది బాలేదనాలి. ఓకే, మరి ఎలా ఉంటే బాగుంటది అనే క్వశ్చన్ వేసేటప్పుడు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఓకే, ఓకేనా? అంటే నీకు నచ్చని ఆ బిర్యానీ ఇంకొకటికి నచ్చొచ్చు కదా. ఓకే, అట్లా అంటే వాడు ఏదో తినకూడదు తింటున్నాడని కూడా అర్థం కాదు. ఓకే, నువ్వు అడిగింది కూడా కరెక్టే. సినిమా గురించి నువ్వు మాట్లాడతావు కదా, నచ్చలేదు అని చెబుతావు కదా, బాలేదు అంటావు కదా. ఎలా తీస్తే బాగుంటుందో చెప్పగలిగితేనే అది బాలేదు అనాలి అనేది నీ క్వశ్చన్. కానీ క్వశ్చన్ ఈజ్ రాంగ్. నేను ఎప్పుడు కూడా ఏది బాగలేదని చెప్పను, నాకు నచ్చలేదు అని మాత్రమే చెప్తాను. నాకు నచ్చలేదు అంట కాబట్టి నువ్వు ఎవడికి రా డీకే బోసు నీకు నచ్చడానికి అని చెప్పి 100 బూతులు వస్తాయి నాకు. ఓకే, అది నెగిటివ్ కామెంట్స్ ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? వన్ సెకండ్, మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చినప్పుడు అందరూ మనల్ని పొగడాలని లేదు, అందరూ మనల్ని తిట్టాలని లేదు. తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. రెండిటికి యాక్సెప్టెన్స్ ఉంటేనే. ఓకే, నేను మీ పాయింట్ గా వస్తాను. అంటే మీరు బాగోలేదని చెప్పట్లేదు, నచ్చలేదని చెప్పానండి. ఆఫ్ కోర్స్ ఏదైనా నాకు నచ్చలేదనే చెప్తాను. ఓకే, అయితే మీరు నచ్చలేదు అని చెప్పిన సినిమాల పర్సంటేజే ఎక్కువ ఉంది. నచ్చిందని చెప్పిన సినిమాలు నాకు తెలిసి అసలు కనిపించలేదు. ఈ సినిమా నచ్చిందని మీరు ఏమైనా చెప్పారా? నేను చూసినంత వరకు నచ్చలేదని చెప్పారు. మాక్సిమం ఈ ఫ్రైడే నుంచి మొదలుకుంటే లాస్ట్ అన్ని ఫ్రైడేస్ తిరిగేసి చూడు. 2026 చూడు, 25 చూడు, 24 చూడు. మోస్ట్లీ 90-95% నేను ప్రతి సినిమా గురించి పాజిటివ్ గానే చెప్పాను. ఓకే, అంటే నాకు అది నచ్చలేదు అంటే నేను చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నువ్వు వెళ్ళి చూశాను అంటే ఇష్టపడి చూస్తా కదా. ఓకే, నాకు నచ్చితే బాగుందని చెప్తా, నచ్చిందని చెప్తా. ఓకే, అయితే నేను మీద ఒక వీడియో చూశాను. అంటే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం ఆ వీడియోతోనే. ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి కూడా ముందు చెప్పాను. విశ్వంబర, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా సరే నేను మళ్ళీ మాట్లాడనన్నారు. సో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయింది. నెక్స్ట్ విశ్వంబర రెడీగా ఉంది. అంటే చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ హిట్ అవ్వదని నువ్వు ఎలా చెప్పేస్తున్నావు, వాళ్ళ క్వశ్చన్ ఇది. సో దానికి మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వగలరా? అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? I'll tell you. ఇప్పుడు ట్రేడ్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళు స్టాక్ పెరుగుద్ది తగ్గుద్ది, బంగారం పెరుగుద్ది తగ్గుద్ది అని ముందే చెప్పగలరు. ఎలా చెప్పగలరు అంటే వాళ్ళకి దాంట్లో కొంచెం నైపుణ్యం ఉంది. ఇప్పుడు నేను ఫిలిం ట్రేడ్ బిజినెస్ గురించి మాట్లాడిన తర్వాత హిట్ ఫ్లాప్ చెప్తా. ట్రేడ్ బిజినెస్ మీదే కదా ఆధారపడి ఉంటది హిట్ అనేది ఫ్లాప్ అనేది. నవ్వే డేస్ పోస్టర్లు వేసుకుంటున్నారు కదా, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని. ఆ ట్రేడ్ బిజినెస్ అవ్వవు అని 3 సినిమాల మీద నేను చెప్పా. అదే కదా నువ్వు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు, ఈ సినిమా యాక్చువల్ గా ఏంటంటే క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఓకేనా, లైక్ మణికర్ణిక లాగా ఫర్ ఎగ్జాంపుల్. అండ్ తర్వాత పాపం ఆయన కూడా బిజీగా ఉన్నాడు, హీరో గారు మనం ఏం అనలేం. అంటే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు షూట్ చేసినా వాళ్ళు గ్రీన్ మ్యాట్ లో కంప్లీట్ చేస్తున్నారు. సో ఎంతో చరిత్ర చెప్పాల్సినంత ఇంత ఉంది దాంట్లో. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అంత ఉన్నాయి. బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. రీషూట్ చేసినప్పుడు ఏమైందంటే మీకు అది సినిమాలో కూడా కనిపిస్తుంది,
ఆ ఎవరు మన సుబ్బరాజు గడ్డం మాయమవుతుంది తెలుసా? అవును, ఫస్ట్ ఫ్రేమ్ లో గడ్డం హా, హా, నెక్స్ట్ ఫ్రేమ్ లో ఫుల్ గడ్డం సో ఉంటుంది. ఆ సీన్స్ నాకు తెలిసినప్పుడు షూటింగ్ దశలో ఓకే, ఇదేదో తేడా కొడుతుంది అని అనిపించి చెప్పా. అంటే అట్లాంటి ఇది రిలీజ్ కి ముందే మీకు తెలుసు ఆ సీన్ అయితే, ఏది ఈ గడ్డం మళ్ళీ మళ్ళీ షూట్ చేసినవి తెలుసు, Okay, okay. రిపీటెడ్ షూట్ ఆల్రెడీ అయింది కదా, ఈ షూట్ మళ్ళీ చేస్తున్నారు. ఓకే ఒక గ్రీన్ మ్యాట్ లోనో లేకపోతే అక్కడ ఇక్కడ చేసినప్పుడు అది చూసినప్పుడు అనిపించింది. ఓకే అలా చెప్పగలిగా. నెంబర్ 1. ఓకే నెక్స్ట్ నెంబర్ 2, గేమ్ చేంజర్. ఎస్ 500 CR బడ్జెట్ సినిమా ఎప్పుడైనా సరే సోలోగా రిలీజ్ అయితేనే దాని భవిష్యత్తు ఉంటది. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కనీసం అవునా, వీకెండ్ కలెక్షన్స్ 500 కోట్లు వస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్. నువ్వు రిలీజ్ డేట్ ఎప్పుడు పెట్టుకున్నావు? సంక్రాంతికి పెట్టుకున్నావు. సంక్రాంతికి మన దగ్గర కొత్త థియేటర్లు రావు ఆ టైంకి. ఉన్న థియేటర్స్ ఇన్నే ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో, లేదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఈ థియేటర్లని ముక్కలు చేసి అందరికి పంచాలి ఖచ్చితంగా. తమిళ వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా హిందీలో ఏమన్నా రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు 1000 థియేటర్లో రిలీజ్ చేసుకున్నావు అనుకో, నీకు ఆ 1000 థియేటర్లకు సంబంధించిన రాబడి వస్తుంది. ఆ 1000ని ముక్కలు చేసి నీకు 100 థియేటర్లోనే నువ్వు రిలీజ్ చేసుకున్నావు అనుకో, నీకు ఆ రాబడి అంతే ఉంటది. సో 500 కోట్ల బడ్జెట్ సినిమా సింగిల్ గా రాకుండా అంత హెవీ కాంపిటీషన్ తో వస్తే సంపాదించుకోవడం కష్టమని ఎవరైనా చెప్తాడు, నేననే కాదు. ఓకేనా? సో ఆ క్యాలిక్యులేషన్ తో ఇది చెప్పా. మరి విశ్వంబర సంగతి అని అడగొచ్చు. నెక్స్ట్ రాబోతుంది విశ్వంబర, దాని గురించి ఏం చెప్తా? అసలు అది చెప్పింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఎప్పుడు 24. ఆ టైంలో విశ్వంబరకు సంబంధించి ఒకటి టీజర్ లాంటిది ఏదో రిలీజ్ అయింది. అవును, ఓకేనా? దాంట్లో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎలా అయితే మీకు రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ లో నానా హైరానా సాంగ్ ఎలా ట్రోల్ చేశారు, అవును, ఆ రకంగా దానికి మించి 100 రెట్లు ట్రోలింగ్స్ వచ్చాయి. ఓకే, నిజంగా ఇలాగే ఉంటే గనక ఈ సినిమా హిట్ అవ్వదు అని నాకు అనిపించింది. అంటే బిజినెస్ చేసుకోలేదు అని. ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్ కి జనాలు ఎవరు రావట్లా. నువ్వు విజువల్ వండర్ చూపిస్తేనే వస్తామంటున్నారు. ఆ విజువల్ వండర్ కూడా అవతార్ చూపించినా కూడా నచ్చట్ల వీళ్ళకి, ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంత టెక్నాలజీ రోజు డెవలప్ అవుతున్నప్పుడు అట్లాంటి గ్రాఫిక్స్ ఉండేసరికి ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడం నాకు అనిపించింది. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చెప్పాను, అంతేగాని నాకు దాని మీద పగలేదు, ప్రతీకారం లేదు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను సినిమా బాగాలేదు అనలేదు, నచ్చలేదు అని చెప్పాను అన్నారు. అది మీ పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టే ఉంది. ఎట్లా ఉంటది మా నచ్చలేదని చెప్పడం? ఇది కాదు. ఈ 3 సినిమాలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే నేను మళ్ళీ రెండోసారి నేను మాట్లాడను అని చెప్పనన్నది అది నా కాన్ఫిడెంట్. ఎందుకంటే అట్లా బిజినెస్ అవ్వదు అని. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ విశ్వంబర హిట్ అయితే మీరు ఖచ్చితంగా మీరు కెమెరా ముందుకు రారా? ఇంకా ఆబ్వియస్లీ మాట మీద నిలబడి ఉంటారు ఖచ్చితంగా. అయితే 100% ఇప్పటికీ విశ్వంబర ఫ్లాప్ అయిద్దనే మీరు అంటున్నారు. నేను అనను. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే 2024 లో ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఇట్లాంటి గ్రాఫిక్స్ తో వస్తే ఈ సినిమా నిలబడదు అని. ఓకే, ఇప్పుడు ఒకవేళ మార్పులు చేర్పులు చేసుకొని ఆ సినిమా ఒకవేళ హిట్ అయితే నిజంగా నేను కనపడను. వాట్ ఎవర్, మాట మీద ఉండాలిగా మరి. ఎస్, ఓకే. అయితే సినిమాల గురించి కొంచెం సేపు పక్కన పెడితే, హూ ఈజ్ విజ్ఞాన్ దాసరి? ఎవరు?